friends, welcome to Jill. రోజు నేను జిల్లో ఎన్నో డెజర్ట్స్ ని చేస్తూ ఉంటాను, స్వీట్ ఐటమ్స్ ని టేస్ట్ చేస్తూ ఉంటాను కదా. అయినా నాకు ఇంటికి వెళ్ళాక నైట్ మాత్రం కిచెన్ లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయా, ఏమేమి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయని గిన్నెలన్నీ వెతుకుతూనే ఉంటానండి. అలా ఇన్ని తింటున్నా స్వీట్ క్రేవింగ్స్ మాత్రం నాకు అస్సలు పోలేదండి. సో నిన్న రాత్రి నుంచి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఈ రోజు జిల్లో నేను తయారు చేయబోయేది స్టీమ్ బనానా పుడింగ్. మరి లేట్ చేయకుండా స్టీమ్ బనానా పుడింగ్ ని స్టార్ట్ చేసేద్దాం. స్టీమ్డ్ బనానా పుడింగ్ కోసం మొదటగా బ్రెడ్ స్లైసెస్ ని సైడ్ కార్నర్స్ తీసేసుకుందాము. సో మనకు దీంతో పని లేదు కాబట్టి సైడ్ కార్నర్స్ అన్నిటికీ కూడా తీసేసుకుందాం. ఇవి దాచిపెట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ కి మనము బటర్ అప్లై చేసుకుందాం. ఒక సైడ్ బటర్, చక్కగా బటర్ ఈ విధంగా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. రెగ్యులర్గా ఇలా బటర్ బ్రెడ్ తింటూ ఉంటాం, కానీ ఈరోజు స్టీమ్డ్ బనానా పుడింగ్. ఈ బనానా పుడింగ్ లో మనం బ్రెడ్ విత్ బటర్ యాడ్ చేస్తున్నాము. తో చక్కగా చాలా రిచ్గా ఉండే బటర్ని మనం బ్రెడ్కి యాడ్ చేసుకున్నాము. ఇలా అన్ని పీసెస్ బ్రెడ్ స్లైసెస్కి ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసేసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కస్టర్డ్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఒక సాస్ ప్యాన్ పెట్టేసుకొని కస్టర్డ్ సాస్ కోసం ఒక పాన్ పెట్టేసుకొని చిన్నగా పెట్టేసుకొని పాలు, ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్. కస్టర్డ్ సాస్ కోసం ఈ విధంగా పాన్ లోకి పాలు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ ఒక్కసారి కలుపుకుందాం. కొద్దిగా వేడైంది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ నిండా మనకి చక్కెర ఉంది, బట్ హాఫ్ కప్ వేసేసుకుందాం. చక్కెరని కరిగించేసుకుందాం. కస్టర్డ్ సాస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం, బట్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకుండా ఈ విధంగా మిల్క్, ఫ్రెష్ క్రీమ్, షుగర్ ఈ విధంగా ఒక బాయిల్ రాగానే నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇందులో ఎగ్స్ ని యాడ్ చేసుకుందాం. మనకి ఎక్కువగా వేడి వద్దు కాబట్టి స్టవ్ పక్కకు తెచ్చేసి ఎగ్స్ ఒకసారి వేసేసి సో ఎగ్స్ వేసేసుకున్నాం కదా, విస్క్ తో కలిపేసుకుందాం. ఎగ్స్ వేసేసుకున్నాం కదా, విస్క్ తో కలిపేసుకుందాం. ఒకవేళ కలపలేదు అనుకోండి ఎగ్ కుక్ అయిపోతుంది. చూడండి మనకి కస్టర్డ్ కలర్ లో వచ్చేసింది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోకుండా ఎగ్ వల్ల మనకి ఈ కలర్ వచ్చేసింది. కొద్దిగా లైట్ గా థిక్ అయింది. ఎగ్స్ యాడ్ చేసేసుకొని విస్క్ తో కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ మనకి ఈ ఎగ్ స్మెల్ ని కట్ చేసేస్తుంది. ఒకసారి కలిపేసుకున్నాం కదా. సో ఈ విధంగా కస్టర్డ్ సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీని ప్రాసెస్ తర్వాత చూసుకుందాం. ఇంకా కుక్ చేసి ఉంది, పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బనానాని స్మాష్ చేసుకుందాం. బనానాని స్మాష్ చేసుకోవాలి కాబట్టి తొక్క తీసిద్దాం. ఈ బనానాని మనం మ్యాష్ చేసుకోవాలి కాబట్టి తొక్క తీసేసి కట్ చేసుకొని మ్యాష్ చేసేసుకుందాం. ఎందుకంటే ముందు జస్ట్ కట్ చేసుకుందాం, సో మనకి ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఫోర్క్తో మనము స్మాష్ చేసేసుకుందాం. సో మనకి మెత్తగా అవ్వాలి మొత్తం కూడా గుజ్జులాగా. మీరు ఫోర్క్తో అంటే కనుక ఫాస్ట్గా మ్యాష్ అయిపోతుంది. ఈ విధంగా టోటల్గా బనానా మ్యాష్ అయిపోయింది కదా. మిగిలిన హాఫ్ పంచదార కూడా వేసేసుకుందాం. అలాగే ఇలాచీ పౌడర్. మరి ఇండియన్ డెజర్ట్స్ కానీ స్వీట్స్ అనగానే మనకి ఎక్కువగా ఏం గుర్తొస్తుంది? స్వీట్ ఫ్లేవర్లో ఇలాచీ. కాబట్టి ఇలాచీ పౌడర్,
ఈ విధంగా మిక్సింగ్ బౌల్ లోకి బనానా, ఆ తర్వాత షుగర్, ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి ప్రాపర్ గా కలిపేసుకుందాం. మనకి పంచదార అంతా కూడా బనానాకి కలవాలి కాబట్టి కలిపేసుకున్నాం కదా. ఇలాచీ ఫ్లేవర్ అయితే ఇలా గుమ గుమ ఫ్రెష్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఆ రుచి అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్ గా లేకపోతే చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా స్టీమ్డ్ బనానా పుడింగ్ కోసం బనానా మిక్చర్ రెడీగా ఉంది. ఆ విధంగానే బ్రెడ్ స్లైసెస్ కి మనం బటర్ అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ సాస్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. స్టీమ్డ్ బనానా పుడింగ్ చేసుకుంటున్నాం. అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రెడ్ ని 4 పీసెస్ గా కట్ చేసుకుందాం. మనం బౌల్లో సెట్ చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా, అది కూడా బటర్ అప్లై చేసిన బ్రెడ్ ని, ఫ్రెష్ బ్రెడ్. ఎంతో రిచ్ కలర్ డెజర్ట్ ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆల్ సూపర్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి ఈ విధంగా. ఇప్పుడు ఒక బౌల్, ఈ బౌల్లోకి మనం పీసెస్ ని సెట్ చేసుకుందాం. బ్రెడ్ విత్ బటర్ ఈ స్లైసెస్ ని. ఈ విధంగా ఈ బౌల్లోకి బ్రెడ్ స్లైసెస్ విత్ బటర్ తో అన్ని కూడా సెట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మన కస్టర్డ్ సాస్ వడపోసేసుకుందాం. బ్రెడ్ పీసెస్ మీద మొత్తం కూడా పడాలి. ఇప్పుడు పైన వచ్చేసి మ్యాష్ చేసుకున్న బనానా. ఈ విధంగా బనానాని మ్యాష్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ తో క్లోజ్ చేసేద్దాం. మనకి స్టీమ్ చక్కగా అవుతుంది కాబట్టి క్లోజ్ చేద్దాం. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ తో క్లోజ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ బనానా పుడింగ్ కదా. ఈ ప్రెషర్ కుక్కర్ లో వాటర్, నెక్స్ట్ వచ్చేసి ఒక స్టాండ్ లాగా ఒకటి సపోర్ట్ గా పెట్టేసుకుందాం. దీని మీద ఒక జాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టీమ్డ్ బనానా పుడింగ్ ని, ఇంకా స్టీమ్ అవ్వలేదు కాబట్టి స్టీమ్ కోసం ప్రెషర్ కుక్కర్ లో వెయిట్ లేకుండా పెట్టేసుకుందాం. స్టీమ్ కావాలి కాబట్టి ప్రెషర్ కుక్కర్ ప్యాన్ ఇది పైన క్యాప్ ని క్లోజ్ చేద్దాం. సో లిడ్ ని క్లోజ్ చేసేసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మనకి ఈ స్టీమ్ బనానా పుడింగ్ అనేది 15 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి కాబట్టి కుక్ చేసేద్దాం. సో చూసారు కదండి, స్టీమ్ అయిపోయింది మన స్టీమ్డ్ బనానా పుడింగ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎలా పొగలు వచ్చేస్తున్నాయో. వావ్, మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. వావ్, ఎంత చక్కగా స్టీమ్ అయింది చూడండి. ఈ విధంగా కటర్ తో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టేసుకుందాం. స్టీమ్డ్ బనానా పుడింగ్ మీద ఇప్పుడు ఐసింగ్ షుగర్ వేసేసుకుందాం. డస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మరి ఐస్ క్రీమ్ కాంబినేషన్ తో తింటే బాగుంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్. ఈ విధంగా 2 ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ తో ఉన్న డెజర్ట్ ని కానీ ఏది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను స్టీమ్ బనానా పుడింగ్ ని. మెల్ట్ అయిన ఐస్ క్రీమ్, స్టీమ్ బనానా పుడింగ్. కుక్ చేయడం ఒక కళ అండి. సంధ్య ఎంత బాగా కుక్ చేసిందంటే అది ఒక ఆర్ట్ తెలుసా. అది సంధ్యకి మాత్రమే సాధ్యం అండి. వావ్, వెరీ లషస్ అండి. చాలా డెలిషియస్ గా, చాలా సూపర్ గా ఉంది మన స్టీమ్ బనానా పుడింగ్.
స్టీమ్డ్ బనానా పుడింగ్ తయారు చేయు విధానం. ముందుగా బ్రెడ్ ని సైడ్స్ కార్నర్స్ తీసేసి బటర్ ని పూసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో పాలు, క్రీమ్, పంచదార, ఎగ్స్, వెనిలా ఎసెన్స్ వేసి కస్టర్డ్ సాస్ ని తయారు చేసుకోవాలి. తర్వాత బనానాని ఒక బౌల్ లోకి వేసి మ్యాష్ చేసుకుని పంచదార, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ ని బౌల్ లో పెట్టుకుని కస్టర్డ్ సాస్ ని వడబోసి ఆ బౌల్ లోకి వేసుకుని దానిపై మ్యాష్ చేసుకున్న బనానా వేసి అల్యూమినియం ఫాయిల్ తో క్లోజ్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే స్టీమ్డ్ బనానా పుడింగ్ రెడీ. ఇలాంటి డెలిషియస్ డెజర్ట్స్ ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ లో చూడవచ్చు, అలాగే ఫేస్బుక్ లో కూడా చూడవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి, అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. సో ఫ్రెండ్స్, చూసారు కదా రకరకాల మాక్టైల్స్, స్పెషల్ డెజర్ట్స్ అన్ని కూడా మన జిల్లోనే కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో స్పెషల్ డిష్ తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి, కీప్ ఈటింగ్, బాయ్.